మాట్లాడతాను. రాకేష్ రాకేష్ రన్నర్ అప్ అయిన జగిత్యాలకి కూడా శుభాకాంక్షలు. మనందరూ తెలుసు ఆటలు అనేటివి మన లోపల ముఖ్యంగా ఒక స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. అదే ఉద్దేశంగా మరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా యువతను తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించినట్టయితే మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పడుతుంది. మీరందరూ ఒకరికొకరు కొంత బంధువులు కూడా కాబట్టి మరి ఆ బంధుత్వం ఒకరికొకరికి మళ్ళీ కలిసినట్టుంటుందని చెప్పి ఆలోచనతో ఈ యువత మరి మా తిరుపతి వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం నాడు కావచ్చు, తర్వాత పెద్దలు ఆది శ్రీనివాస్ గారు విప్పు గారు వచ్చిన రోజు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమానికి కూడా ఆహ్వానించారు. చాలా సంతోషం. ఎంతో స్వరూప వాతావరణంలో ఈ ఆటల పోటీ ముగిసినాయి. మరి చాలా టీంలు కూడా పాల్గొన్నాయి. గెలవడం అనేది అందరం అయితే ఎట్లనే గెలవం, ఆడడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా మీతో పాటు మా ఏఆర్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం, అంపైర్స్ అందరూ కూడా మంచి జడ్జిమెంట్ ఇవ్వబట్టే వాళ్ళకు కూడా మా సలీంను వాళ్ళని అభినందించి మెమెంటోస్ ఇచ్చారు. వారికి కూడా అభినందనలు. ఈ సందర్భంలో యువతకు ఎంతో మంది వెనకాల నుండి సపోర్ట్ చేస్తుంటారు కుల పెద్దలు. వారందరికి కూడా మా పవన్ రాజ్ కుమార్ ఈ యువత పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ గ్రౌండ్ మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు. దాదాపు 1976లో అప్పుడు కాలువల మంత్రి ఉన్నప్పుడు జే దామోదరరావు గారు మా దగ్గర బందే. అప్పుడు గీతా విద్యాలయం 12 ఎకరాలు 5 గుంటలు 50 ఏళ్ళ లీజ్ ఇచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర మూడుస్తున్నది. ఇక నా మీద పెద్ద భారం పడ్డది. ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పి ఫైల్ నా దగ్గరికి వచ్చింది. ఇక చెప్పిన మంత్రి గారికి, అప్పుడు కాలువల మంత్రి మా తాతనే ఉండే సార్. అప్పుడు అలకాయ అయిపోయింది. మరి 50 ఏళ్ళకి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయినా. అప్పుడు మానే ఎమ్మెల్యే ఉండే, తాత మంత్రి ఉండే, అలకాయ అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా సార్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వమన్నారు. వారు కూడా వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ సర్క్యులేట్ ద ఫైల్ అని రాసిండ్రు. ఆ ఫైలు ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చింది. ఇవన్నీ కూడా కొలతలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఇంకెవరు ఆడితే చెప్పాలని కాదు, కానీ మన గంగాపుత్రుడు ఈ ప్రాంతంలోనే ఎక్కువ నివసిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు ఉపయోగించుకునే వాళ్ళు కాబట్టి ఇప్పుడు తీసుకొస్తున్నా. ఈ రోజు కూడా ఫాలో అప్ చేసిన మళ్ళీ మ్యాపింగ్ అవి అవుతున్నాయి. దీని నిర్మాణంలో కావచ్చు, అప్పుడు మొదటి నుంచి కూడా క్రియాశీలక పాత్ర ఉన్నది. మా కొరుకుల నుంచి వచ్చిన యువత కూడా తెలవాలి. ఇక్కడ చాలా గొప్ప కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో జరుగుతాయి. ఆటలే కాదు, అక్కడ బగిరి నివేదిత ఆవాసం అని చెప్పి అమ్మాయిలు అనాథ పిల్లలకు చేస్తారు. అది మధ్యలో ఆగిపోతే కూడా మా దగ్గర బంధువు అమెరికా కోసం తీసుకొచ్చి ఒక 10 లక్షలు ఇప్పిస్తే డాక్టర్ జగన్ ఎల్లేని గారి పేరు మీద అక్కడ కట్టారు. అక్కడ బాయ్స్ కోసం ఆవాసం కట్టారు. అక్కడ కూడా చాలా మంది తాతలు ఇచ్చారు. మళ్ళా తులసోపత్రం నేను కూడా ఒక 5 లక్షలు ఇచ్చి మంచిగా అనాథ పిల్లలకు అక్కడ కూడా ఏర్పాటు. ఈ రకంగా ఈ గ్రౌండ్ అనేది ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. తర్వాత రామచంద్ర మిషన్ వాళ్ళు ఇక్కడ కట్టి ఇది ఒక కల్చరల్ సెంటర్ కావచ్చు, కాలేజీ. మా తమ్ముడు చెల్లె ఇవన్నీ కూడా స్కూల్ ఇవన్నీ ఉన్నాయి. మా తమ్ముడు చెల్లె కూడా ఇల్లు చదువుకున్నారు. చాలా మంది నేను కూడా చదువుకున్నాను అనుకుంటాను, ఎందుకంటే అప్పుడు ఊకత్తుంటే వాటి. మా తమ్ముడు చెల్లె ఇద్దరు ఇల్లు చదువుకున్నారు. ఇలాంటి మంచి ఒక పవిత్రమైన స్థలంలో ఈ ఆటల పోటీలు జరిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముగింపు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గంగపుత్ర సంఘ పెద్దలు కూడా ఎంతో మంది కుల సంఘ పెద్దలు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్నారు లైనప్ లో అండి. ఇదే జై గంగపుత్ర కూర్చో
బ్రో వెనకరా బ్రో ఇండివిజువల్ కప్స్ ఉన్నాయి. ఒక నిమిషం రన్నర్ అప్ తిరుపతి సంతు ఇడ్జుడు సందీప్ బాబు గిట్టారా నువ్వు గట్ట వెంకటేశన్న